శుభం బియాతు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశిలో బృహస్పతి యొక్క అనుగ్రహం ఆరంభమైపోయింది. ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాడు బృహస్పతి. అంచేత శుభవార్తలు, శుభమైన కార్యక్రమాలు, ఆలోచనలు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అక్కడ 5 నెలలు ఉంటాడు ఇంకా బృహస్పతి. సో మిథున రాశి వారికి వెనకది చూసుకోకలేదు. ఈ 15 రోజులు కూడా ఇంతకుముందు పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క పని శ్రీకారం చుట్టి ముందుకెళ్ళడానికి జరగాల్సిన అన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే, అలాగే వ్యాపారం చేసేవాడు కూడా చాలా అనుకూలంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. వ్యాపారం కూడా చేసుకోవచ్చు, కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టుకోవచ్చు. హ్యాపీగా సక్సెస్ఫుల్ బాగానే కనబడుతుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాల్లో ఉన్న విద్యార్థులు కూడా మంచి ఉద్యోగాలకు అవకాశాలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఓకే, ఏ నిర్ణయం తీసుకున్నా గురువు యొక్క అనుగ్రహం వల్ల జరుగుతుంది కాబట్టి 100% తీసుకోవడం ప్రయత్నం చేయండి. మీ నిర్ణయానికి గురువు అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి సక్సెస్ కనబడుతుంది. మనకు డిసెంబర్ 5వ తారీఖు సాయంకాలం నుండి గురుడు మిథున రాశిలో ప్రవేశించాడు కాబట్టి అక్కడ నుండి గురువు అనుగ్రహం ఆల్రెడీ మొదలయ్యి 1 వీక్ అయింది కాబట్టి మిథున రాశిలో పునర్వసు నక్షత్రం విశేషంగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం న్యూట్రల్గా ఉన్నాయి. అదేవిధంగా మనం తీసుకుంటే లక్కీ నెంబర్ 5 పాజిటివ్గా పనిచేస్తుంది. ట్రేడింగ్కి వచ్చినప్పుడు అన్ని రకాల ట్రేడింగ్స్లోనూ కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అవి చేసుకోవచ్చు. ఏమాత్రం భయపడక్కలేదు. ఇక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు ఒక్క దక్షిణామూర్తి మహామంత్రాన్ని కొంతకాలం మీరు సాధన చేసుకుంటూ వెళ్ళండి. దానివల్ల కొంతవరకు జరగకుండా ఆపుతుంది. జరగవలసినది చక్కటి ఫలితంతో జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ మంత్రాన్ని చేయండి. 15 రోజులు ఫలితం బాగుంటుంది. అదేవిధంగా విశేషంగా దక్షిణామూర్తిగా హోమం కూడా చేయాలంటే చేసుకోండి. గురుబలం 5 నెలలు మీకు ఉంటుంది. ఇక నుండి ఈ 5 నెలలు మీరు అనుకున్నవన్నీ జరగాలి. తర్వాత ఒక 11 సంవత్సరాల సరిపడా ఫౌండేషన్ కూడా జరగాలి కాబట్టి ఈ యొక్క 15 స్టార్టింగ్లో గురుడు ఇప్పుడే వచ్చాడు కాబట్టి మంత్రము ఆయన ఒక హోమము చేసుకుంటే డెఫినెట్గా అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి. రాజమార్గంలో రాజ్యం కలుగుతాయి. శుభం బియాత్.